ఆగాకరకే పులుసు పెడుతున్నాను. దాంట్లో నూనె పెట్టాను, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్, ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు. కారం అలా వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు జ్యూస్, ఇది చింతపండు పులుసు వేస్తాను. అలా చింతపండు పులుసు వేసిన తర్వాత ఇప్పుడు ఉడికించిన ఆగాకరకాయ ముక్కలు. లేతగా ఉన్నట్లు గింజలు ఉంచుకోవచ్చు, ముదిరినట్లు గింజలు తీసేయండి. కొన్ని అట్లు నేను గింజలు ఉంచాను చూసుకోండి. కొన్ని అయిగో బాగా ముదిరి తీసాను అంతే. పులుసు అలా మరుగుతుంది. ఇంకొంచెం ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత దగ్గరికి అయ్యాక గిన్నెలోకి తీసుకుందాం. అదిగో పులుసు అలా మరుగుతుంది. ఇదిగో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముక్కలు ఉడికిపోయినాయి చూడండి. ఇది ఆగాకరకాయ పులుసు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే.